మనం ప్రకృతి జీవులం కాదంటారా? ఆధ్యాత్మిక సాధనలో లేని వాళ్ళు, సాధారణ జీవనం గడిపే వాళ్ళు 3 గంటల సమయంలో లేచే అవసరం కానీ అవకాశం కానీ లేని వాళ్ళకి ఈ దేవి మర్యాద ఎలా ఉపయోగపడుతుంది? అసలు దేవి మర్యాద అంటే ఏంటి? ఈ వీడియోలో మీకు దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా వివరిస్తాను. శారీరక సమస్యలు, జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, అలాగే మానసిక సమస్యలు, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ భావోద్వేగాలపైన పట్టు లేకపోవడం, అలాగే జీవితం పట్ల అవగాహన లేకుండా, గందరగోళంలో ఎటు వెళ్తున్నామో తెలియకుండా, క్లారిటీ లేకుండా, ఒక గమ్యం అంటూ లేకుండా గడిపే వాళ్ళు ఇందులో ఏదైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవి అదే శక్తి, ప్రకృతి మాత మీ ఒంట్లో, మీ ఇంట్లో అండ్ మీ జీవితంలో లేకుండా వెళ్ళిపోతుందని గమనించాలి. మనం ప్రకృతి జీవులం కాదంటారా? దేవి మర్యాద ఈజ్ ఈక్వల్ టు దేహ మర్యాద. ఎప్పుడైతే ఆ ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తామో, మన జీవన విధానం ఉంటుందో, అప్పుడు శక్తిహీనులం అవుతాం. శక్తిహీనులు అంటే రకరకాల మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, జీవితంలో సత్సంబంధాలు, అలాగే ఫైనాన్షియల్గా, వర్క్ పరంగా, కెరీర్ పరంగా అన్నిట్లో మనము శక్తిహీనులం అవుతాం. కోల్పోయిన శక్తిని తిరిగి ఎలా పొందడం? అదే దేవి మర్యాదని పాటించడం. దేవి మర్యాద ఎలా పాటిస్తాము? దేవి మర్యాద ఈజ్ ఈక్వల్ టు దేహ మర్యాద. అంటే దేవి మర్యాద ఆచరించడం వల్ల, మన శరీర శక్తిని గౌరవించడం వల్ల, మన శారీరక ధర్మాలు, శారీరక నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ప్రకృతి నియమాలతో అనుసంధానించడం వల్ల దేవి మర్యాద పాటించిన వాళ్ళు అవుతాం. దేవి మర్యాదలో 7 ముఖ్యమైనవి, 7 మర్యాదలు. సో ఈ వీడియోలో నేను ఆ 7 మర్యాదలను వివరిస్తాను. నమస్తే, నా పేరు గమిత. నేను శ్రీ గురు పశుపతి గారి దగ్గర గత 3 సంవత్సరాలుగా సిద్ధయోగ సాధన చేస్తున్నాను. మొదటిది భూమిదేవి మర్యాద. భూమిదేవి మర్యాద ఎలా పాటిస్తాము? అరికాళ్ళు భూమికి తాకేలా, చెప్పులు లేకుండా అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే పార్క్లో కానీ, గార్డెన్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఖాళీ స్థలంలో వెళ్ళి నడవాలి. కాళ్ళకి చెప్పులు లేకుండా భూమాతని అరికాళ్ళు తాకేలా ఈ మర్యాదను పాటించాలి. అది ఫస్ట్ నియమం. ఇది చేయడం వల్ల మన బాడీలో వేడిని తగ్గిస్తుంది. రకరకాల ఇన్ఫ్లమేషన్ నుంచి మీరు ఉపశమనం కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా అలైన్మెంట్లో రీసెట్ చేస్తుంది అనమాట. 30 మినిట్స్ 1 అవర్ స్పెండ్ చేసేటప్పుడు చేయవలసిన క్రియ నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. శాంతి క్రియ. దీంతో పాటు చెప్పులు లేకుండా నడవడంతో పాటు శాంతిక్రియ చేయడం వల్ల మీకు అనేక లాభాలు ఉంటాయి. మీ డేకి మీరు ఛార్జప్ అవుతారు. మీ డే కిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీ రోజువారి పనుల్లో మీరు చేయాల్సిన పనులు గందరగోళంలో లేకుండా సాఫీగా జరిగిపోతాయి. అండ్ ఇంకో ముఖ్యమైన భూమిదేవి మర్యాద ఏంటంటే, బాడీని భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్సిస్తో అలైన్ చేయడం. ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్సిస్ అంటే అయస్కాంత తరంగాలు, దాంతో మ్యాచ్ చేయడం. అది ఎలా చేస్తామంటే, మనము పడుకునేటప్పుడు మన తల దక్షిణం వైపు, సౌత్ వైపు ఉండాలి. కాళ్ళు నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు పెట్టుకొని నిద్రించడం వల్ల మనం భూమి యొక్క ఆకర్షణ శక్తి అంటే దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్సిస్ని అలైన్ చేసినట్టు అవుతాం. దీనివల్ల ఏమవుతుంది? మంచి నిద్ర పడుతుంది, చక్కటి కళలు వస్తాయి అండ్ మార్నింగ్ మీరు ఫ్రెష్గా లేస్తారు.
మీకు రకరకాల నిద్ర సమస్యలు కానీ ఇలాంటివి ఏదైనా సరే ఉన్నా కానీ అవన్నీ కూడా క్రమంగా తగ్గుతూ వస్తాయి. అండ్ ఇందులో ముఖ్యంగా డాక్టర్ చాడ్ డేవిస్ గారు ప్రోటోకాల్ కూడా మేము గురుకులంలో ఫాలో అవుతాము. డాక్టర్ చాడ్ డేవిస్ గారి గురించి ఇంకో వీడియోలో వివరిస్తాను. ప్రస్తుతానికైతే పడుకునేటప్పుడు ఈ మౌత్ స్ట్రిప్స్ వాడడం వల్ల ఇలా ఉంటాయి. ఆన్లైన్లో మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో మౌత్ స్ట్రిప్ మంచిగా నిద్రపోవాలంటే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ స్ట్రిప్స్ అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి. సో ఇదండి భూమిదేవి మర్యాద. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అట్లీస్ట్ 30 minutes బేర్ ఫుట్తో వాక్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి నిద్రపోయేటప్పుడు మీ బెడ్ని కూడా అలాగే అరేంజ్ చేసుకోండి. సౌత్ పక్కన తల ఉండాలి, నార్త్ సైడ్ లెగ్స్ ఉండాలి. సో ఆ విధంగా మీరు అరేంజ్ చేసుకొని పడుకునేదానికి ప్రయత్నించండి. ఇది చేయడం వల్ల భూమిదేవి యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహం మీకు లభిస్తుంది. సెకండ్ దేవి మర్యాద వచ్చి నారాయణీదేవి మర్యాద. నారాయణీదేవి మర్యాద అంటే మన శరీరానికి కావలసిన నీటిని అందించడం ద్వారా నారాయణీదేవి మర్యాద పాటించిన వాళ్ళు అవుతాం. డీహైడ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య ఇప్పట్లో. డీహైడ్రేషన్ వల్ల మన స్కిన్ డ్రైగా అయిపోతుంది, డ్రై స్కాల్ప్, హెయిర్ ఫాల్ అవుతుంది, నెక్స్ట్ ఇచ్చింగ్ ఇష్యూస్ వస్తాయి, రకరకాల మానసిక సమస్యలు కూడా వస్తుంది, హెడేక్స్ అండ్ మైగ్రెయిన్. ఇవంతా దేనికి అంటే డీహైడ్రేషన్ వల్లనే వస్తుంది. సో నార్మల్గా వాటర్ తాగడమే కాకుండా చార్జ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఈ చార్జ్డ్ వాటర్ అంటే ఎలా తీసుకుంటాము? మీరు వాడే పాత్ర ఏదైతే ఉంటుందో, ఇంకా గ్లాస్ బాటిల్ అయితే ఇంకా మంచిది. లేదు అంటే మూత ఉన్న పాత్ర, టైట్గా మూత ఉన్న పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో మీరు రోజు వాడే వాటర్ని ఫిల్ చేసేసి ఎండలో ఒక 15 to 30 minutes మీరు పెట్టి దాని తర్వాత అది తీసుకోవడం వల్ల సెల్యులార్ లెవెల్లో మీరు హైడ్రేట్ అవుతారనమాట. సెల్యులార్ లెవెల్లో అంటే డీప్గా చార్జ్ అప్ అవుతారు. డైరెక్ట్గా వాటర్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి హైడ్రేషన్ సమస్యలు తీరవు. సో ఇలా చార్జ్ చేసిన వాటర్ తీసుకోవడం వల్ల సెల్యులార్ లెవెల్లో హైడ్రేట్ అవుతారు. అండ్ మీకు డైజెస్టివ్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ అన్నీ ఈ వాటర్ ద్వారా క్లియర్ అయిపోతాయి. సో ఆ సన్లో పెట్టడం వల్ల నారాయణీదేవి ఆశీర్వాదంతో పాటు శక్తిని మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. అన్నపూర్ణేశ్వరి దేవి మర్యాద ఎలా పాటిస్తాము? సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో ఆహారాన్ని తీసుకోవడం. అండ్ ఫస్ట్ మీల్ వచ్చేసి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండేది, లైక్ ఘీ, నెక్స్ట్ నట్స్ ఉంటాయి, బాదం పప్పులు ఆర్ గ్రౌండ్ నట్స్, అట్లా ఫ్యాట్ కంటెంట్ ఉన్నది తీసుకోవాలి. నేనైతే 1 spoon ఘీ విత్ హాట్ వాటర్ తీసుకుంటాను. ఫస్ట్ మీల్ అరౌండ్ సన్ రైజింగ్ వచ్చేసి 6 to 6:30 అలా ఉంటుంది. సో ఆ టైంలో ఘీ 1 spoon విత్ హాట్ వాటర్ తీసుకుంటాను. అండ్ సన్సెట్ లోపల లాస్ట్ మీల్ ముగించేసేయాలి. సన్సెట్ తర్వాత ఏమీ తీసుకోకూడదు. సన్సెట్ తర్వాత మీరు తీసుకోవడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవికి అమర్యాదగా బిహేవ్ చేసినట్టు అవుతుంది. అండ్ సూర్యాస్తమయంలోపు లాస్ట్ మీల్ని ముగించడం వల్ల బాడీకి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. డైజెషన్ ప్రాసెస్ త్వరగా ఎండ్ అవుతుంది. సో రిపేర్ అండ్ రీఛార్జ్ ప్రాసెస్ని మనము ఉపవాసం అంటే నెక్స్ట్ మీల్ తర్వాత 6:30కి ఎర్లీ మార్నింగ్ 6:30కి తీసుకోవడం ద్వారా ఈ గ్యాప్ ఉంది కదా, ఈవినింగ్ 6:30 to మార్నింగ్ 6:30, సో ఈ 12 hours మనము బాడీకి రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఈ విధంగా రోజు మనం 12 hours ఫాస్టింగ్ ఉండడం ద్వారా మన బాడీలో ఉండే క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్, నెక్స్ట్ ఇంకా బీపీ, షుగర్. ఫాస్టింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. సో అన్నపూర్ణేశ్వరి దేవి మర్యాదలో ముఖ్యమైనది ఫాస్టింగ్ ఉండడం. సో సూర్యాస్తమయం లోపు మీ డిన్నర్ని ముగించేసి ఫాస్టింగ్ ఉండండి. అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ విధంగా ఆహారం తీసుకోవడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవి మర్యాద పాటించిన వాళ్ళు అండ్ ఆ అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు అవుతాం. దేవి మర్యాద పాటించడం వల్ల పొందిన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీతో కలిసి పంచుకోవాలనే నా చిన్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మీ సలహాలు, సందేహాలు, సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ దేవి మర్యాదలతో ఇంకో వీడియోలో కలుస్తాను. నమస్తే.